స్వామి, మేము చేసిన తప్పేంటో మాకు తెలియజేశారు. ఇక ఏ విషయంలోనైనా మిమ్మల్ని అడిగే నిర్ణయం తీసుకుంటాం. ఇక మాకు సెలవిప్పించండి. ఆగమ్మా, నిన్నిక్కడకు తీసుకురావడానికి ఇంకొక కారణం ఉంది. ఏంటి స్వామి అది? ఈ రోజుతో 21 రోజుల నీ శివదీక్ష పూర్తయింది. అది విరమణ చెయ్యాలి. అందుకే తీసుకొచ్చాను. చాలా సంతోషం స్వామి. చూడమ్మా, ఈరోజు మాస శివరాత్రి అంటే శివుడికి ఇష్టమైన రోజు. నేనే స్వయంగా నీ శివదీక్ష విరమణ చేస్తాను. శివలింగానికి దండం పెట్టుకుని అక్కడ కూర్చో అమ్మా. హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర. పిన్ని, పుల్ల ఐస్ క్రీమ్ అంటే నాకు ఎంత ఇష్టం పిన్ని. ఇది ఎప్పుడు ఇలా తింటూ ఉంటే భలే మజాగా ఉంటుంది పిన్ని. అసలు ఈ పుల్ల ఐస్ క్రీమ్ కనిపెట్టిన వాడు ఎవడో గాని వాడికి హ్యాట్స్ ఆఫ్. నాకు కూడా ఇది ఇలా తింటూ ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది. పిన్ని, విజయ్ కార్లా ఉందేంటి? అవును, ఇక్కడ వీడి కారు ఉందేంటి? అదే పిన్ని నాకు అర్థం కావడం లేదు. సరే పద. శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి. ఒక ఒంట్లోనే కాపురమున్న శివుడు పార్వతీ శతమానం భవతి. తనువులు రెండు తామొకటైన సీతారాములకి. సీక్రెట్ గా నిన్ను పెళ్లి చేసుకుని అప్పుడే 3 నెలలు అయిపోయింది డార్లింగ్. ఎవరు కావాలండి మీకు? ఇక్కడ విజయ్ అనే అతను. ఓ ఆ అబ్బాయా, 5% అద్దెకున్నాడు. వెళ్ళండి. ఇదేమిటి సంధ్య, వాడుండేది మన ఇంట్లో కదా, ఇక్కడ అద్దెకుండడం ఏంటి? పిన్ని, వీడు మనకు తెలియకుండా చాలా సీక్రెట్స్ మెయింటైన్ చేస్తున్నాడు. అవునే సంధ్య, నాకు కూడా చాలా అనుమానంగా ఉంది. పదా. రోజీ డార్లింగ్, ఆ రోజు నీ మెల్లో 3 ముళ్ళు వేస్తుంటే నా చేతి వేళ్ళు శుతిమెత్తగా నీ మెడ వెనక తగిలి నువ్వు సిగ్గుతో మెలికలి తిరిగిపోయావు. శతమానం భవతి
కాపురమున్న శివుడు పార్వతీ శతమానం భవతి తనువులు రెండు తామొకటైన సీతారాములకి మనకు తెలియకుండా వీడు చాలా పనులు చేస్తున్నాడే. తమ్ముడని నెత్తనెక్కించుకుంటే వీడు నెత్తిని బోడుగుండు చేస్తున్నాడు. రోజీ, నీ అందమంతా ఆ రోజు తలంబ్రాలు పూసినప్పుడే కనిపించింది. నీ తల మీద నుంచి ముఖం మీదకు, ముఖం మీద నుంచి నీ గుండెల మీదకు అలా తలంబ్రాలు జారుతూ ఉంటే హిమాలయాల్ని, ఆకాశం నుంచి రాలిన నక్షత్రాలతో అభిషేకం చేసినట్టు అనిపించింది. ఆ రోజు మనకు జరిగిన మొదటి రాత్రి అబ్బో, నీ కళ్ళతోటి నా కళ్ళలోకి చూస్తేనే చంద్రోదయం, నీ చూపుతోటి నన్ను తాకుతుంటే తనువంత సూర్యోదయం. ఇలాగే ఇలాగే మనం ఏకమయ్యే క్షణాలే కదా ఓవరం, అలాగే అలాగే ప్రపంచాలు పలికే కథవ్వాలి మనమిద్దరం. నీ కళ్ళతోటి నా కళ్ళలోకి చూస్తేనే చంద్రోదయం, నీ చూపుతోటి నన్ను తాకుతుంటే తనువంత సూర్యోదయం. అడుగునవుతాను నీ వెంట నేను, తోడుగా నడవగా చివరిదాకా. గొడుగునవుతాను ఇకపైన నేను, వానలు నిన్నిలా తడవనీగా. నిన్ను నిరీక్షణమైన అసలుండలేను, చిరునవ్వునవుతాను పెదవంచున. నీలేత చెక్కిళ్ళ వాకిళ్ళలోనే తొలి సిగ్గునే నవ్వనా, నీ కళ్ళతోటి నా కళ్ళలోకి చూస్తేనే చంద్రోదయం, నీ చూపుతోటి నన్ను తాకుతుంటే తనువంత సూర్యోదయం. ఆ వెన్నెలవుతాను ప్రతిరేయి నేను, చీకటే నీ దరికి చేరకుండా. ఊపిరవుతాను నీలోన నేను, ఎన్నడూ నీ జతే వదలకుండా. నా రాణి పాదాలు ముత్తాడుకుంటూ నేనుండిపోతాను పారాణిలా. చిరు చెమట పడుతుంటే నీ నుదుటి పైన వస్తాను చిరుగాలిలా. ఎవ్వరికీ తెలియకుండా మనం 2 రోజులు హనీమూన్ జరుపుకున్నాం. ఆ 2 రోజులు తలుచుకుంటే నువ్వు నా భార్యవి కావడం ఏ జన్మలోనో నేను చేసుకున్న అదృష్టంలా అనిపిస్తుంది.
నువ్వు తండ్రివి కాబోతున్నావని నువ్వు ఎప్పుడు చెప్తావు డార్లింగ్? హాయిగా స్నానం చేసి నా డార్లింగ్తో మాట్లాడుతుంటే ఇప్పుడెవర్రా తలుపు కొట్టేది? హ? అయ్యో, టామ్ అండ్ జెర్రీ వచ్చారేంటి? ఇప్పుడు ఏం చేయాలి? రోజీ, నేను చెప్పే వరకు బయటికి రావద్దు. మా అమ్మ అక్క వచ్చారు, వాళ్ళు చూశారంటే మన రహస్యం మొత్తం బయటపడిపోతుంది. ఓకేనా? ఇదేమిటే తలుపు తెరిచి మళ్ళీ మూసేసి మళ్ళీ తెరవడానికి ఇంత టైం చేస్తున్నాడు? పిన్ని, మనం వచ్చాం కదా, సీక్రెట్స్ అన్ని దాస్తున్నాడేమో. అయ్యుండొచ్చు. రండి రండి. రండి రండి బానే ఉంది, కానీ అసలేం చేస్తున్నావురా ఇక్కడ? అయినా నేను ఇక్కడ ఉంటున్నానని మీకెలా తెలుసు? రేయ్, మా కళ్ళన్నీ నీ మీదే, మా భవిష్యత్ అంతా నీ మీదే కదరా, అందుకే నిన్ను కంట కనిపెడతా ఉంటాం. ఆ గదిలో ఎవరో ఉన్నట్టున్నారు. అక్క అక్క అక్క, ఆ గది తలుపు మాత్రం తీయద్దు. ఒరే వెధవా, తప్పుడు పని నేను చేయట్లేదు కదా, లోపల ఎవరినో దాచినట్టున్నావు, చూడండి. వద్దమ్మా, ప్లీజ్. చూడు విజయ్, నువ్వు రోజీ మెళ్ళో తాళి కట్టాలి, రోజీనే మన ఇంటి కోడలుగా తీసుకురావాలి. పిచ్చి పిచ్చి పనులు చేస్తే బాగోదు, చెప్తున్నాను. అలాంటిదేం లేదక్క. అవునరా, నువ్విక్కడ రెంట్కుండడం ఏంటి? ఏం లేదక్క, ఇంట్లో అందరూ ఉండడం వల్ల నాకు ప్రైవసీ లేదు. పైగా మైండ్ షార్ప్గా ఉంచడం కోసం, రిలాక్స్ అవ్వడానికి ఇక్కడికి వస్తూ ఉంటాను. నేను ఇలా రెంట్కుంటున్న విషయం ఇద్దరు మేడంలకు చెప్పొద్దు ప్లీజ్. రేయ్, నువ్వు నిజంగా ప్రైవసీ కోసం ఇక్కడ ఉంటున్నావా, లేక ఏదైనా పైరసీ చేస్తున్నావా? అబ్బేబే, అలాంటిదేం లేదమ్మా, జస్ట్ ప్రైవసీ కోసం ఉన్నాను అంతే. విజయ్, నందిని నువ్వు ఒకే ఫోటోలో ఉన్నారేంటి? అవునరా, ఏంటిది? అయ్యో అమ్మా, అది సిద్ధు నందినిలకి అమెరికాలో జరిగిన ఎంగేజ్మెంట్లో నేను దిగిన ఫోటో. నా ఫోటోలో కలిసిపోయి ఇప్పుడు బయటకు వచ్చినట్టుంది అంతే. ఓ, అంతేనా?
నిజంగా అంతేనారా? సరే గాని ఎంతకాలం నువ్వెలా ఉంటావు? ఆ రోజు ఎప్పుడు ట్రాప్ చేస్తావు? ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు? చెప్పరా? ఆ విషయం రోజీ మేడంతో డిస్కస్ చేసి చెప్తా. అమ్మో అమ్మో, అలా చెప్తే ఊరుకుంటుందా? పిచ్చక్క, పిచ్చమ్మా. అక్కడ లోకి కంటే రోజీ లక్ష్మి మేడంలకి నేనంటేనే ఎక్కువ ఇష్టం. నేను వెళ్ళి రిక్వెస్ట్ చేశాననుకో, ఒప్పేసుకుంటారు. అది కాదురా, చిన్నప్పటి నుంచి రోజీకి లోకికి పెళ్లి చేయాలని వాళ్ళు ఫిక్స్ అయ్యారు. తొందరలో వాళ్ళిద్దరికి నిశ్చితార్థం చేయాలని కూడా అనుకుంటున్నారు. మరిప్పుడు నువ్వు రోజీని పెళ్లి చేసుకోవాలనుకుంటే రోజీ అత్తయ్య ఒప్పుకుంటుందా? అందుకు ఒప్పుకోదు. ఐఎమ్ ఆల్రెడీ మ్యారీడ్. పిన్ని, నువ్వు ఆ డౌట్ పెట్టుకోకు. విజయ్ ఏదైనా బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటాడు. వీడి లెక్కలు వీడుకుంటాయి. రోజీ నానమ్మని అడుగుతానని అంటున్నాడు కదా, నువ్వేం టెన్షన్ పడకు. అవును, నా లెక్కలు నాకున్నాయి. మీరు నా వెనుకుండి నాకు సపోర్ట్గా మాట్లాడండి చాలు. రోజీ మేడంతో పెళ్లి విషయం నేను మాట్లాడతాను. అది సరేరా, మరి ఎప్పుడు మాట్లాడతావు? ఇప్పుడే. ఇప్పుడా? అవును, ఇప్పుడే. ఇప్పుడే నేను పెళ్లి విషయం రోజీ మేడం చెప్పేస్తాను. సరే మరి పద. అక్క 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 అక్క, నా అవతారం చూసావా? నేను డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తాను, మీరు అప్పటి వరకు బయట వెయిట్ చేయండి. ఓకే, పద పద. రోజీ డార్లింగ్, వస్తున్నా. రోజీ డార్లింగ్, నేను వచ్చేసాను. నేను వచ్చేసా. సారీ డార్లింగ్, నేను ఇంతసేపు సీక్రెట్ గా లోపడుంచినందుకు ఐఎమ్ రియల్లీ సారీ.